హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు నేను నా స్టైల్లో ఒక కేక్ చేయబోతున్నాను. అదే అండి, టూటీ ఫ్రూటీ ఫ్రెష్ విప్పింగ్ క్రీమ్ కేక్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని మనం ఎలా చేయాలో చూసేద్దాం. సో కేక్కి ముందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేకింగ్ పౌడర్ అండి, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, టూటీ ఫ్రూటీ, తర్వాత నెయ్యి, మిల్క్ పౌడర్, ఒక ఎగ్, తర్వాత హాఫ్ కప్ షుగర్, ఇంకా ప్లెయిన్ ఫ్లవర్. సో ఇవండి ముఖ్యమైన పదార్థాలు. సో ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా చేయాలో మనం చూసేద్దాం. ఇక్కడ నేను ముందుగా ఒక ఎగ్ తీసుకున్నాను కదా, దాన్ని బ్రేక్ చేసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ కప్ షుగర్, ఇంకా 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, తర్వాత ఇవన్నీ చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ మీరు నెయ్యి లేదు, లేకపోతే నెయ్యి వాడొద్దు అనుకుంటే మీరు వెజిటబుల్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. సో అది కంప్లీట్లీ మీ ఇష్టం అండి. సో చక్కగా కలుపుకున్నాను కదా, ఇప్పుడు నేను దీనికి పాలు యాడ్ చేస్తున్నానండి. అది కూడా హాఫ్ కప్. సో ఒకసారి దాన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. సో పాలు మీకు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ ప్లెయిన్ ఫ్లవర్ తీసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్. సో మిల్క్ పౌడర్ కంపల్సరీ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది కేక్కి. సో ఇవన్నీ కలిపేసి లంప్స్ ఏం లేకుండా సీట్ చేస్తున్నాను. తర్వాత ఈ మిక్స్ అంతా కలుపుకోవాలండి చక్కగా. లంప్స్ అనేవి ఏమీ లేకుండా ఈ మిక్స్ అనేది చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ మీరు గట్టిగా అయితే ఇంకొన్ని దాంట్లో మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ నాకు మిక్స్ అనేది గట్టిగా అయింది కాబట్టి పాలు యాడ్ చేసేసి కలిపేశాను. తర్వాత ఇక్కడ నేను 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. అది కూడా వేసేసి చక్కగా కలిపేశాను. ఇప్పుడు దాంట్లోకి మనము హాఫ్ కప్ టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవాలి. సో టూటీ ఫ్రూటీ వేసాను కదా, అది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. సో మన మిక్స్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ బౌల్ తీసేసుకొని దాన్ని అంతా నేను డ్రెస్సింగ్ చేస్తున్నాను కంప్లీట్గా నెయ్యితో చేసేసాను కదా ఇప్పుడు డ్రెస్సింగ్. తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి కేక్ బ్యాటర్ అయితే ఏదైతే ఉందో అది అంతా వేసేసాను. వేసేసి ఒక్కసారి కింద ఇలా కొట్టాలండి, ట్యాప్ చేయాలి. అండ్ అలా చేయడం వల్ల ఏంటంటే ఏమన్నా బబుల్స్ ఉంటే పోతాయి. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. సో 140 డిగ్రీస్ సెల్సియస్లో 20 మినిట్స్ పెట్టానండి. సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. సో మన కేక్ అనేది ఇప్పుడు అయిపోయింది. ఒకసారి చూస్తున్నాను, లోపల స్క్రూ పెట్టి టెస్ట్ చేస్తున్నాను, అది స్టిక్కీగా లేదంటే మన కేక్ అయినట్టే. చూస్తున్నారు కదా, కేక్ అనేది ఇప్పుడు అయిపోయింది. సో కేక్ అనేది చల్లారాలండి, కొద్దిసేపు అలాగే సైడ్కి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అనేది తీసుకున్నాను. సో ఇది 150 ml అండి. దానికి 3 టీ స్పూన్స్ షుగర్ వేసేసి కలుపుతున్నాను. ఈ కేక్ అనేది ఎక్కువ స్వీట్ ఉండకూడదండి, అందుకే నేను కేక్లో షుగర్ కూడా చాలా తక్కువ వేసాను. సో ఎందుకంటే మళ్ళీ ఇక్కడ షుగర్ సిరప్ అనేది మనం వేస్తాం కాబట్టి హ్యాండ్ మిక్సర్తో అంతా కంప్లీట్గా దీన్ని నేను విప్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ మిక్స్ లేకపోతే చేయితో చేయొచ్చండి, బట్ ఇది చాలా టైం పడుతుంది. సో మన ఫ్రెష్ విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే కేక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఫోర్క్స్తో హోల్స్ పెట్టేసుకొని ఉంచుకున్నాను. సో ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం షుగర్ సిరప్ వేసినప్పుడు ఆ కేక్లోకి ఆ సిరప్ అంతా పోయి చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను కొద్దిగా వాటర్లో షుగర్ 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసి కలిపేసుకొని మిక్స్ పెట్టుకున్నాను. సో అదంతా ఇప్పుడు ఫస్ట్ లేయర్ కేక్ మీద వాటర్ అంతా వేసేసాను. తర్వాత
ఏదైతే ఫ్రెష్ క్రీమ్ ఉందో ఆ క్రీమ్ అంతా కేక్కి అప్లై చేస్తున్నాను. ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ ఇంకొక లేయర్ కేక్ పెట్టేశాను. దాని మీద కూడా మళ్ళీ హోల్స్ పెట్టేసి షుగర్ సిరప్ వేసుకోవాలండి. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. అంతా ఇలా కేక్కి అంతా విప్పింగ్ క్రీమ్ అప్లై చేయాలి. చేసిన తర్వాత పైన మనము టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకుంటే మన టూటీ ఫ్రూటీ ఫ్రెష్ విప్పింగ్ క్రీమ్ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉంది. సో కేక్ అయిపోయాక ఏం చేయాలంటే మనము కేక్ని మినిమం 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినాలి. అప్పుడే కేక్ అనేది చాలా బాగుంటుంది. సో నచ్చిందా మీకు కూడా? సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.